డిలిమిటేషన్ కు కేంద్రం ప్రతిపాదనలు పంపించగా ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి విపక్ష పార్టీలు. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ప్రతిపాదనలు పంపించింది. 2 బిల్లులకు సవరణ చేసిన కేంద్రం 543 నుంచి లోక్సభ స్థానాలను 850కి పెంచేలా ప్రతిపాదనల సమాచారాన్ని ఎంపీలకు పంపించింది. ఈ క్రమంలోనే రేపు ఇండియా కూటమి నేతలు భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును వేరువేరుగా చూడాలంటున్న కాంగ్రెస్ దీనిపై పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతోంది. కూటమి నేతలను సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే డీలిమిటేషన్ పై సమర శంఖం పూరించిన తమిళనాడు సీఎం స్టాలిన్ బిల్లు పాస్ చేస్తే గతంలో ఎన్నడూ చూడని ఉద్యమాన్ని చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వితండవాదాన్ని వదిలి బిల్లుకు కాంగ్రెస్ సహకరించాలన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రెండింటినీ కూడా ఎల్లుండి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లోకి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా 33% మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ఎంపీలకు దాని కాపీల బిల్లుకు సంబంధించిన కాపీలను కూడా పంపడం జరిగింది. అయితే ఈ బిల్లులకు సంబంధించి ఇటు కొంత ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్యలో కొంత డిస్కషన్ అయితే రాజకీయంగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. ఇప్పటికే తెలంగాణ సీఎంతో పాటు తమిళనాడు సీఎం కూడా ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే 2026 జనగణన తర్వాత ఈ డీలిమిటేషన్ చేస్తే, అంటే దానికి 2029 ఎన్నికల తర్వాతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. కాబట్టి మరి 2029 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్లను అమలు పరచడం సాధ్యం కాదు. కాబట్టి 2011 జనాభా ఆధారంగానే ఈ యొక్క డీలిమిటేషన్కి సంబంధించిన ప్రక్రియను కేంద్రం తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 33% రిజర్వేషన్ ఇటు లోక్సభలోను, అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లో కూడా 33% రిజర్వేషన్, అందులో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ రిజర్వేషన్స్కి సంబంధించిన అంశాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ బిల్లుకు సంబంధించి ఇటు దక్షిణ భారతదేశంలో కొంత అనుమానాలు తలెత్తుతున్నప్పటికీ 50% ఈ యొక్క పెంపుదల సీట్లతోటి నిష్పత్తిలో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు అనేది కేంద్రం చెప్తూ ఉంది. ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఇటు జనాభా ప్రాతిపదికన తీసుకోకపోతే రాష్ట్రాల క్యాపిటల్స్ ఏదైతే భారతదేశంలో ఎక్కువ శాతం రెవెన్యూ జనరేట్ చేసే రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు, కాబట్టి ఆ విధంగా చూసుకున్నా దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత కలిగించాలనేది తెలంగాణ సీఎం చెప్తున్నారు. దానికి కౌంటర్గా ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ మరి అసెంబ్లీ నియోజకవర్గాల వరకు వస్తే మరి కేవలం జిహెచ్ఎంసీలోనే ఈ యొక్క అసెంబ్లీ స్థానాలను పెంచాలన్నా, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలను, రెవెన్యూ ఎక్కువగా రాని ప్రాంతాలలో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సిన అవసరం లేదా అంటూ కూడా ఆయన దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే డీలిమిటేషన్కి సంబంధించి ఇప్పుడు 2026 జనగణన ఆధారంగా చేసే పరిస్థితి లేదు. 2026 నుంచి 27 వరకు జనగణన జరుగుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషను దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇటు కేంద్రము విధించే కమిషన్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు, అదేవిధంగా రాష్ట్రాలలో రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా రాష్ట్ర కమిటీలో ఉంటారు. సో ఇటు నేషనల్ కమిషన్తో పాటు రాష్ట్రాలలో కూడా ఈ డీలిమిటేషన్కి సంబంధించిన కమిషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ అంతా కూడా ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు 2026లో ఈ డీలిమిటేషన్ కమిషన్, అంటే ఈ బిల్లు పాస్ అయిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ అధ్యయనం జరగడము, నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పెంపు, ఇతర అంశాలను కూడా స్టడీ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి 29 ఎన్నికల్లోనే ఈ మహిళా రిజర్వేషన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్తో పాటు డీలిమిటేషన్ని కూడా ముందుకు తీసుకువస్తున్నాం అనేది కేంద్రం వాదిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి దానికి తగ్గట్టుగానే 2011 జనాభా ఆధారంగా ఈ యొక్క 50% సీట్ల పెంపుతోటి కేంద్రం ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లుల కాపీలు ఇప్పటికే ఎంపీలకు ఇవ్వడం జరిగింది. 16వ తేదీన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాలయ ఈ బిల్లును కూడా సభలో ప్రవేశపెడతారు. ఆ
తర్వాత బిల్లు పైన చర్చ ఉంటుంది లోక్సభలో, తర్వాత రాజ్యసభలో 17వ తేదీన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశం ఉంటుంది. లేదా రెండింటిని కలిపి జాయింట్ చేస్తూ ఒకే సభ అంటే ఉభయ సభలను లోక్సభ రాజ్యసభలను ఒకే దగ్గర ఏర్పాటు చేసి ఆ బిల్లును ప్రవేశపెట్టి దాంట్లో చర్చ జరిపి ఆ తర్వాత ఈ బిల్లును ఆమోదించే ప్రయత్నం, ఈ రెండు రకాలుగా ఈ బిల్లుకు సంబంధించినది తెరపైకి తీసుకువస్తున్నారు. మరి 1/3 ఈ రాజ్యాంగ సవరణ జరగాలి అంటే 1/3 మెజారిటీ అవసరం కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా ఇప్పటికే కేంద్రం కోరడం జరిగింది. ఆ మేరకు ప్రధాని అన్ని పార్టీలకు లేఖలు కూడా రాశారు. ఈ బిల్లులకు మహిళా రిజర్వేషన్ బిల్లుకుతో పాటు డీలిమిటేషన్ చేస్తేనే మహిళా రిజర్వేషన్ల అమలు సాధ్యం అనేది కేంద్రం అయితే వాదిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి 16వ తేదీన ఈ బిల్లులు సభలోకి రాబోతున్నాయి. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లను తీసుకువస్తూ దానికి సంబంధించిన కమిషన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లులో కొన్ని అంశాలను పొందుపరచడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగానే ఈ 16వ తేదీ 17, 18 ఈ 3 రోజులు లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లు పైన చర్చ జరగబోతుంది. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు చట్ట రూపంలో ఈ యొక్క రిజర్వేషన్లను తీసుకురాబోతున్నారు కేంద్రం. ఓకే గోపి.